అనగనగా ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడన్నమాట. వర్తకుడు అంటే వ్యాపారం చేసేవాళ్ళు అని అర్థం. అతను వ్యాపారం చేయడానికి నగరానికి వెళ్దామని ప్రయాణమయ్యాడు. నగరానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక అడవిలోంచి వెళ్ళాలి. అలా అడవి మధ్యలో నుండి వెళ్తూ ఉంటే అతన్ని ఒక పులి చూసింది. అది ముసలి పులి అవ్వడం వలన దానికి వేటాడే ఓపిక లేక ఒక ఉపాయం చేత ఆ బాటసారిని చంపి తర్వాత తన ఆకలిని తీర్చుకుందాము అని అనుకుంది. అలా అనుకున్నదే తడువుగా అది ఇంతకుముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకుంది. బాటసారి పులి చేతిలో ఉన్న బంగారు కడియాన్ని చూసి ఆగిపోయాడు. అప్పుడు ఆ పులి ఎంతో అమాయకంగా నటిస్తూ ఇలా అంది. ఏమనంటే, ఓ బాటసారి, నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిలా కనిపిస్తున్నావు. నీలాంటి వాడికి నా దగ్గరున్న బంగారు కడియాన్ని దానం చేస్తే నాకు పుణ్యము వస్తుంది, అలాగే నీ పేదరికం కూడా ఉండదు అంది ఆ పులి. అప్పుడు ఆ బాటసారి, నీవు మనుషుల్ని చంపి వేటాడేదానివి కదా, మరి నీకు నాపై ఇంత జాలి ఎందుకు అని అన్నాడు సందేహంగా. అప్పుడు ఆ పులి, నువ్వు చెప్పింది నిజమే. నేను వయసులో ఉన్నప్పుడు నీలాంటి బాటసారులను ఎంతో మందిని చంపి ఎంతో పాపం చేసుకున్నాను. ఇప్పుడు ముసలిదాన్నయ్యి ఎన్నో రోగాల బారిన పడ్డాను. నా రోగాలన్నింటికీ కారణం నేను చేసిన పాపాలే. ఒకానొక సమయంలో ఒక ఋషి కనిపించి, నువ్వు నీ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు నా దగ్గర ఉన్న ఒక కడియం గుర్తొచ్చింది. నిన్ను చూస్తుంటే చాలా మంచివాడులా కనబడుతున్నావు. ఈ కడియాన్ని నీలాంటి ఒక మంచి మనిషికి ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని అబద్ధం చెప్పింది. పులి మాటలను నమ్మిన బాటసారి, అయితే ఆ కడియం నాకు దానం ఇచ్చేయి, నేను తీసుకుంటాను, నీ పాపాలన్నీ పోతాయి అన్నాడు. పులికి ఆ బాటసారి తన మాటలు నమ్మేశాడని అర్థమై, ఆహా, కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అని సంతోషపడింది. ఈ కడియం నీకు ఇవ్వాలి అంటే ముందు నువ్వు చెరువులో స్నానం చేసిరా, ఆ తరువాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అనంది. అప్పుడు ఆ బాటసారి బంగారు కడియం వస్తుందన్న ఆనందంలో చెరువులోకి దిగాడు. అంతే, చెరువులోనున్న ఊబిలో దిగబడిపోయాడు. నెమ్మదిగా కూరుకుపోతున్నాడు. అప్పుడు ఆ పులి ఇదే మంచి సమయం అనుకుని, అయ్యో బాటసారి, నేను నిన్ను ఈ ఊబిలో నుండి బయటకు లాగుతానుండు అంటూ అతడి మీదకు దూకి అతని మెడ కొరికి చంపేసింది. ఈ కథ ద్వారా మనకు ఏమర్థమవుతుంది? దురాశ దుఃఖానికి చేటు. ఇక్కడ దానం చేసేది ఒక క్రూర మృగం అని తెలిసి కూడా ఆశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఆ బాటసారి. కాబట్టి ఆ ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు.